అమెరికా ఓ అమెరికా ఆవిడ పేరు రాడ్జర్స్. రాజును కాటేయ చూసింది, కానీ కర్మే ఆవిడ్ని కాటేసింది. ఇది విక్కీ రాడ్జర్స్ ఉరఫ్ జ్యూసీ స్టార్ 1908 అనబడే ఆవిడ కథ. వాషింగ్టన్ డీసీలో వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గర తన భార్యతో కలిపి డాన్స్ చేసి అది టిక్ టాక్ లో పెట్టిన నేరానికి అతని మీద కత్తి గట్టి అతన్ని డాక్స్ చేసి నానా రభసా చేసింది ఆవిడ. దాని గురించి March 8 జరిగిన లైవ్ షోలో నేను కిరణ్ గారు మాట్లాడాము. దాన్ని కొంచెం ఎడిట్ చేసి మరికొంత జత చేసి నిన్న వీడియో పెట్టాను. ఇదే ఆ వీడియో. ఎంచుకున్న ఆగ్రహం దాని టైటిల్, అసలు పేరు జాత్యాహంకారం. ఈ వీడియో దానికి ఫాలో అప్. క్లుప్తంగా విపోద్ఘాతం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దీన్ని ఇంటర్నెట్ అనే కంటే హేట్ నెట్ అంటే బాగుంటుంది ఏమో. ఇంటర్నెట్ రావడానికి ముందు, ముఖ్యంగా ఇలా సోషల్ మీడియా సదుపాయాలు రాకముందు, వెన్ పీపుల్ హేటెడ్ సంబడి, అది వాళ్ళ పరిధిలోని మాత్రమే పరిమితం అయిపోయింది అది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనసులో ఉన్న ద్వేషాన్ని విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా పంచగలుగుతున్నారు. అలాంటి ఒక వ్యక్తే విక్కీ రాడ్జర్స్ అనే ఆవిడ, ఏకేఏ జ్యూసీ స్టార్. ఈవిడ కెనడియన్ సిటిజన్, అమెరికన్ సిటిజన్ కాదు. ఫ్రాడ్ రిపోర్టర్ .visa.data.org అనే ఒక వెబ్సైట్ నిర్వహిస్తుంది. ఇందులోకి వెళ్ళి మీరు H1B ఫ్రాడ్, అలాంటి ఫ్రాడ్ ఏమన్నా ఉంటే రిపోర్ట్ చేస్తే షీ ఈస్ డాక్సింగ్ దీస్ పీపుల్ బేస్డ్ ఆన్ సమ్ అనానిమస్ రిపోర్ట్స్. ఐ కెన్ ఇమాజిన్ ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉండుంటాయని. ఈవిడ పాత్ర పూర్తిగా ఎంత ఉందో అన్నది మనకు తెలియదు. బట్ దిస్ ఈస్ ద వెబ్సైట్ షీ ఈస్ ప్రమోటింగ్ ఆన్ హర్ ఎక్స్ ప్రొఫైల్. ప్రాబబ్లీ మిగతా సోషల్ మీడియా అవుట్లెట్స్ లో కూడా అదే ప్రమోట్ చేస్తుందేమో. సడన్ గా 2 రోజుల క్రితం తన ప్రొఫైల్ ని ప్రైవేట్ చేసింది. ఇది నేను ఎంచుకున్న ఆగ్రహం అన్న పేరుతో పెట్టిన వీడియోలో ప్రస్తావించిన పోస్ట్. దీన్ని డిలీట్ చేసి పారేసింది. మధురాజు అతని భార్య వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గర డాన్స్ చేశారని అంత దుమారం లేపింది. అతని జాబ్ పీకివేయవలసిందని పాలో ఆల్టో నెట్వర్క్ కి బహిరంగంగా లేఖ రాసి నానా రభస చేసింది. అలాగే స్టేట్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేసింది వాళ్ళని. ఇంత రభస చేసిన ఆవిడ షీఈ్ ఎ ఫెయిర్ గేమ్ టు డూ ద క్రిటిసిజం. ఈవిడ చరిత్ర ఏంటో తోడదాం. ఈ వీడియో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పోస్ట్ చేసిందండి. రమారమి కోవిడ్ టైంలో అనుకుంటా ఇది పోస్ట్ చేసింది. So she was married to an Indian at that time. Again, she's not an American, she's a Canadian. And now I am based out of Vancouver, British Columbia. So if you want to be super specific, I am based out of Vancouver, British Columbia. So if you want to be super specific, I am currently living into the neighborhood of Yaletown, which is in downtown Vancouver, but I am moving this week to the this of an idea. So my spouse is from India, actually, and if a non-Indian person, can make dal tadka, rajma masala, chana masala, and all of those Indian dishes at home with this, anybody can. And the nice part is that unlike the traditional stovetop cooker, it doesn't blow up. A video basically she was promoting Instapot. She was married to an Indian man at that time. March 8th చేసిన లైవ్ షోలో ఆవిడ పెట్టిన ఈ పోస్ట్ ని ప్రముఖంగా ప్రస్తావించాను కదా. దానికి సంబంధించి నేను పెట్టిన వీడియోలో ఒక క్రిటిసిజం వచ్చింది, ఫేర్ క్రిటిసిజం. ఏంటంటే ఈ జ్యూసీ స్టార్ అనే పోస్టర్ కి కేవలం 12,700 మంది ఎంతో, అప్పుడు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టున్నారు, ఇప్పుడు తగ్గారు. ఎందుకు ఆవిడని అంతగా ప్రమోట్ చేయటం అన్నారు. ఇట్స్ అ ఫేర్ క్రిటిసిజం. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మధురాజు ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకుని ద అమౌంట్ ఆఫ్ హేట్ షీ స్ప్యూడ్ అగేన్స్ట్ ఇండియన్ ఇంత తగ్గదు. ఆ లైవ్ షోలో ఈ పోస్ట్ గురించి ప్రస్తావించక ముందే ఆవిడ గురించి ఇన్వెస్టిగేట్ చేశాను. కాకపోతే నాకు కన్ఫర్మ్ కాక దాని గురించి చెప్పలేదు. అప్పటికే ఈవిడ ఎవరో ఏం చేస్తూ ఉంటుందో అన్ని పసిగట్టేసేది. సో బై March 8th itself, ఆ మర్నాడే అంటే March 9వ తారీఖునే ఈవిడ ఎవరో, ఎక్కడ ఉంటుందో, ఎందుకు ఇండియన్స్ మీద అంత కత్తి కట్టిందో అన్న విషయం గురించి well, everything came out about her. ఇది ద జగ్గర్నాట్ అనే ఒక ఇండియన్ అమెరికన్స్ కి సంబంధించింది ఏదో ఇది బ్లాగ్ లాగా ఉంది. ఐ హావ్ నెవర్ సీన్ దిస్ బిఫోర్. దిస్ వాస్ ప్రామినెంట్లీ ఫీచర్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద పోస్ట్స్ ఐ వాస్ ఫాలోయింగ్. షీ ట్రైడ్ టు డిపోర్ట్ అన్ ఇండియన్, దెన్ ద ఇంటర్నెట్ ఫౌండ్ హర్. ఇది కర్మ వచ్చి తలుపు కొట్టింది.
ఆవిడికి. So this is under a paywall. The hullabaloo began around Thursday, March 5th, when Dallas-based Madhu Razu and a woman, both of Indian origin, dared to dance to Don't Rush in front of World War II Memorial in Washington, D.C. They were smiling, moving to the beat, and genuinely pretty good. But it did not take long for MAGA accounts to start calling their deportations. Some places deserve respect, not the IT department making socially awkward TikTok dances. They all have to go back. ఇలా నడిచింది. థ్యాంక్స్ ఇన్ పార్ట్ టు వికీ రాజర్స్. ఏమిటి ఆవిడికి అంత దుబ్బిడా? ఎందుకంటే హర్ హస్బెండ్ ఎన్ ఇండియన్. Well, the speculation, okay, this is none of my business. The speculation is that she has become very obese, so he left her. These are some of the pictures the internet dug about her. Apparently, this is her picture with her husband. The guy looks very handsome. Actually, it's a very good couple. Whatever the reason, they had a falling and he divorced her and she went gonzo on Indians. I really hope that she deals with her issues differently than doing this kind of shit. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇలాంటి అంశాలు కవర్ చేయడం గురించి చిన్న కామెంటరీ చెప్పదలుచుకున్నానండి. నా మెయిన్ ఫోకస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ కి సంబంధించింది ఎక్కువ మాట్లాడతాను. డయాస్పోరా గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాను, మాట్లాడుతున్నాను. ఇండియన్ డయాస్పోరాకి సంబంధించింది నేను ఇండియన్ అమెరికన్స్ ని ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటివి పెడుతూ ఉంటాను. నా ప్రైమరీ గోల్ ఏంటంటే డీబంక్ మిస్ఇన్ఫర్మేషన్. అలాగే నా వ్యూ పాయింట్లో ఇది మంచి ఇది చెడు అన్న ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో. ఐ మే బి రాంగ్. ఇప్పుడు నా అభిప్రాయాలతో మీరు ఎవరు ఏకీభవించిన అవసరం లేదు. ఇట్స్ టోటలీ ఫైన్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఓకే, ఆన్ వన్ హ్యాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ అనేది చెప్పను నేను. నా ఫ్రేమ్ వర్క్ లో, నా వ్యూ పాయింట్ లో ఇది సమంజసం అవునా కదా అన్న విషయం చెప్పింది. నేను చెప్పాలనుకునే సందేశాల్లో మరొకటి ఏంటంటే వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్. ఇదే ఒక తెగులు అనుకుంటే ఈ తెగులుకి చికిత్స ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్పాను. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ హ్యాస్ టు పుష్ బ్యాక్ ఆన్ దిస్ అని చెప్పాను కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ట్విట్టర్లో ఒక అకౌంట్ ఫాలో అవుతూ ఉంటాను, అది సిద్ధార్థ్ అనే అతను. సో హీస్ వెరీ గుడ్ అబౌట్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్లో. ఐ థింక్ హిస్ మైండ్ సెట్ అండ్ మై మైండ్ సెట్ ఆర్ సేమ్. There are certain things he does I do not agree with him, but which is totally fine. Sometimes his support for Trump kind of like baffles me. అతను ఈ విషయం గురించి ఇతను మాట్లాడాడు. హీఈస్ ఆల్సో లైక్ కన్ఫర్మ్ ఏది ఈ వికీ రాజర్స్ ఇన్సిడెంట్ అతను కన్ఫర్మ్ చేశాడు. ఇలా 4-5 కోణాల్లో వెరిఫై చేసుకున్న తర్వాత ఈ వికీ రాజర్స్ గురించి నేను ప్రస్తావిస్తున్నాను ఈ వీడియోలో. కొద్ది గంటల క్రితమే సిద్ధార్థ్ పెట్టాడు ఈవిడ గురించి. ఏ కెనేడియన్ ఉమెన్ ఆన్ ఏ K1 వీసా వెంట్ ఆఫ్టర్ అన్ ఇండియన్ అమెరికన్స్ జాబ్, threatened ICE raids and bragged about State Department connections to revoke H1Bs. The internet found her. She went private. This is exactly why Indian American Advocacy Council is launched. The hate incident tracker. Every incident is tracked. Every racist is exposed. If you go back and look at that video I put, this is what I was suggesting. Indian American advocacy groups have to push back on this. So kudos to Siddharth and people like him who are doing this. This is the Indian American Advocacy Council and వాళ్ళ Twitter page. Basically, they have a charter, the charter of the Indian American Advocacy Council. This is a good organization. I'll probably donate pretty soon to this organization. Honestly, I don't have time to do this kind of advocacy. Maybe I am doing it in my own way. I don't know. But Siddharth is a guy who's doing really good job. Please support his work, Siddharth. చివరిగా అండి, నాకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది నా ఈ ఛానల్లో పెట్టే వీడియోలకి. ఎక్కువగా పాలిటిక్స్ as long as Trump is in power, ఎక్కువగా పాలిటిక్స్ గురించి మాట్లాడతాను. ఇండియన్ డయాస్పోరాకి సంబంధించినవి మాట్లాడతాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేస్ juicy gossip or something that might give me lot more clicks. It's just a coincidence. ఈ అంశం గురించి నేను చేసిన కవరేజ్ ఆ వీడియోకి కొంచెం ఎక్కువ ట్రాక్షన్ వచ్చింది, which is fine, but it fits well within
మై అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఛానల్. ఇంకోటి గమనించాను, ఈ మధురాజు స్టోరీతోనే రకరకాలుగా నా ఫీడ్లోనే వస్తున్నాయి, నా యూట్యూబ్ ఫీడ్లోనే ప్రేతంగా వీడియోస్ వస్తున్నాయి. దెర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వ్యూస్. ఐ జస్ట్ వాంట్ యూ టు నో ఐఎమ్ నాట్ చేజింగ్ ద వ్యూస్. I'm following the news that fits the objectives of my channel. I hope you understand. Thank you for watching.